సృష్టిగారు ఆరాధన నడిపిస్తారు. మనం లేచి నిలబడదాం. దేవుని యొక్క సన్నిధిలో మనము బలపడేటటువంటి బిడ్డలుగా ఉండాలంటే మంచి సమయం ఇది. ఆరాధన చేసుకునే సమయం. ఆరాధన దేవుని నడిపించలాగున ఒక 5 నిమిషాలు మనం లేచి నిలబడితే దేవుని యొక్క వాక్యం వివరిస్తాను. తర్వాత ఆరాధన చేసుకుంటాం. వాక్య భాగం పెడదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. మరి గడిచిన కాలం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ దేవుడు మన సజీవులతో వచ్చినందుకు ప్రతి ఒక్కరిని మనము మరి ఎంతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభుత్వ దేవుని స్థుతిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు, మిత్రుడు, యథార్థవంతుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ద్వారా ప్రతి ఒక్కరము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నేను పాపిస్తాను అయినప్పటికీ గడిచిన వారం నుంచి రోజు వరకు నన్ను సజీవులకు ఉంచావు ప్రభా. అయా అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉన్నాం ప్రభా. మా కుటుంబాలతో మమ్మల్ని తోడుగా ఉంచినందుకు స్తోత్రములు ప్రభా. అయా మీ కాపుదల మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములు ప్రభా. అయా మేము ప్రార్థించకపోయినాము. అయా మేము ఈ మాట వినకపోయినాము. అయ్యా ఇదిగో ప్రభా, మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడు. మాకు అందినేమో ఆహారం పోషిస్తున్న నా దేవా స్తోత్రములు తండ్రి. అయా నీకే వేలాది వందనములు స్తోత్రములు ప్రభా. మాలో ఉన్న ప్రతి పాపము నుంచి విడుదల దయచేయండి ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా నీ వాక్యానుసారమైన జీవితంలో ప్రతి కృపను దయచేయగలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఎలాంటి వారము, మనం ఎటువంటి వారము మనకు తెలిసే ఉన్నది. రోజు మనం ఎటువంటి స్థితిగతులు ఎదుర్కొంటున్నామో మనకు తెలుసు. కాబట్టి ప్రభువైనటువంటి దేవుని అడుగుదాం. ఆయన దగ్గర ఎవ్వరు మరి నిజాయితీ పడుకునే వాళ్ళు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఆయనే చెప్తున్నారు. కాబట్టి ఆయన నీతిమంతుడు గారు ఆయన నమ్మిన బిడ్డలమైనటువంటి మనము నీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రభువైనటువంటి దేవుని ఎదుట మన యథార్థంగా మన పాపములను ఒప్పుకొని మరి మనం కడుక్కున్నాం. ప్రతి ఒక్కరు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి మనము వృధా చేయకుండా మన ప్రాణాత్మ దేని శరీరాలను మరి దేవుని దగ్గర ఉంచుకొని మన పాపాలను విడిచిపెడదాం. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధ మహాగంధ మహోద్రాక్షింప శివ
ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన పవిత్రమైన నామములను బట్టి దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన ఆది నుంచి అంతవరకు మాకు తోడుగా ఉన్న గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. మేము ఎటువంటి వారము మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. అయా మా తలపు ద్వారా వాక్కు ద్వారా నడక చూపు ద్వారా ఆలోచన ద్వారా పడిపోయిన పాపులకు ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉండండి. అయా నీకు మరిగైన నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రభా. ఆకాశం నుంచి నరుల హృదయాలను చూస్తున్న గొప్ప దేవుడు ప్రభా. వారి ఇద్దరుగా కూడుకుని మాట్లాడుతున్నప్పుడు వారికి చెవియోగి మాటలు వింటున్న గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. అయా మేము చేసిన మా అతిక్రమం లేనైనా అయా మాకు పాపముగా ఉన్నాం ప్రభా. మీ మాట వినకపోవడమే పాపం అని చెప్పావు ప్రభా. ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పావు ప్రభా. దేవామను క్షమించండి. మీ ఆజ్ఞలను కట్టడలను విడుదలను నాయన పాటించి కృపను మా అందరికీ దయచేయమని కృపకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో బలపరచమని అయా వారికి చేస్తున్న ప్రతి ప్రార్థనకు ప్రభా మీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. దేవుడి మహాప్రభుని బట్టి మరి దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. మరి సంఘ బిడ్డలకు నా ప్రత్యేకమైనటువంటి వందనములు, సమయం ఇచ్చినటువంటి దైవసేవకులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి వాక్య పరిచయంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎవరి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధ మహాగంధ మహోగ్రాలు చిరుమాసి దేవ, నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా పురాలను అబాధ్యురాలను ప్రభా, ఇందుకు పనికిరాని ప్రభా. అయా నీ వాక్యంలో చెప్పడానికి కూడా నేను అర్హత లేని దాన్ని ప్రభా. అయినప్పటికీ నాయన నన్ను నిలబెట్టి ఈ వాక్యమును ప్రభా బోధించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. అయా ఇదిగో ప్రభా ఈ వాక్యమును వినడానికి వచ్చినటువంటి మీ బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. ఈ వాక్యానుసారమైన జీవితంలో వారిని బ్రతికించండి ప్రభా. ఈ వాక్యం ఎత్తుపట్టుకుని నడిచే కృపను వారిని దయచేయండి ప్రభా. వాటిని కంఠాభరణాలుగా ప్రభా. అయా నాయన తలకు బాసికంలాగా, చేతులకి నాయన గాజుల్లాగా, నాయన నడుముకు వడ్డాంలాగా ప్రభా, నాయన కాళ్ళకు పట్టిల్లాగా నీ యొక్క వాక్యము ఉంచుకునే కృపను దయచేయండి. అతి ముఖ్యంగా హృదయమైన పలక మీద నీ వాక్యము రాసుకొని ప్రభా, వాక్యానుసారమైన జీవితంలో బ్రతికే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో ప్రభు నన్ను బోరగా వాడుకొని ఉంటున్నటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి దేవుడు ఇచ్చినటువంటి మహాప్రభుని బట్టి ఈరోజు వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుడి బిడ్డారా, ప్రభుత్వ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అన్ని దేవతల యొక్క మనుషులతో మీరు సహవాసము చేయకూడదు అని చెప్పింది. కొంతమంది అయితే ఏమంటారంటే, మరి వాళ్ళని ఎలా రక్షిస్తామండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకపోతే అని అంటారు. కానీ వాళ్ళు మీ మనసును మారుస్తారన్న విషయం మీకు తెలియదు, అవునా? కానీ అది నిజం. దేవుడు ఎందుకు ప్రతి విషయాన్ని రాశారు అని అంటే, ఆ వాక్యాలు చదివినప్పుడు ఎందుకు మారుస్తారులే ప్రభా, మరి వీళ్ళు అంత డెలికేటా అనుకున్నాను. కానీ అది చాలా వాస్తవం. చాలా వాస్తవం. అది ఎవరికి జరిగిందంటే బైబిల్ గ్రంథంలో అసలు ఆయనకి ఇచ్చినటువంటి తెలివితేటలు ఎవరికి ఇవ్వలేదు. అటువంటి సొలొమోను మహారాజే
పడిపోయాడు. మనమెంతండి, అంతేనా? చిన్నది గారు మీరు నాకు కనిపించట్లా, కొంచెం వెనక జరగండి. అయితే మనమెంత, అంతేనా? కానీ నాకు అనిపించేది, నేను కూడా అనుకునేదాన్ని, ప్రభా నేనైతే వాస్తవంగా ఎవరితో మాట్లాడను, మన పరిస్థితులతోనే సరిగ్గా మాట్లాడను, ఇంకా అన్య ప్రజలతో ఏం మాట్లాడతాను ప్రభా అని అనుకుంటాను కానండి. కానీ దేవుడిని నమ్ముకున్నటువంటి సేవకులకైనాను, దేవుడిని వాక్యం ఉంటున్నటువంటి మరి సంఘస్థులకైనాను పోరాటాలు చాలా ఉంటాయి. అది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. కానీ ఏదైనా నువ్వు దేవుడి యొక్క చిత్తం లేకుండా మన దగ్గరికి రాదు. కానీ వాటిని భరించే శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని మనము కోరుకోవాలి. అయితే ఇక్కడ సొలొమోను మహారాజు చేసినటువంటి ప్రభువు అసలు ఆయనకి